నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈజిప్టు చరిత్రలో ఇదొక గోల్డెన్ డే. దశాబ్దాల ప్లానింగ్, $1 బిలియన్ ఖర్చుతో నిర్మించిన ది గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియం ఎట్టకేలకు ప్రపంచ పర్యాటకుల కోసం తన డోర్స్ ఓపెన్ చేసింది. ఇది కేవలం మ్యూజియం కాదు, గిజా పిరమిడ్ల పక్కన నిలబడిన ఒక కల్చరల్ మార్వెల్. 7,000 సంవత్సరాల చరిత్రను ఒకే చోట చూపించే ఈ మెగా కాంప్లెక్స్ ఈజిప్టు టూరిజం కు న్యూ ఎరాను తీసుకొచ్చింది. మ్యూజియం లోపల ఏముంది, అందులోని రామ్సెస్ II విగ్రహం ప్రయాణం ఏంటి? చరిత్ర, ఆర్కియాలజీ ప్రపంచంలో ఇది ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్. దశాబ్దాల పాటు మేకింగ్ లో ఉన్న ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆర్కియాలజికల్ మ్యూజియం జెమ్. ఈ ఈవెంట్ ఈజిప్షియన్ కల్చర్ కు ఒక న్యూ ఎరాను మార్క్ చేసింది. కైరోకు కొద్ది దూరంలో గిజా గ్రేట్ పిరమిడ్స్ పక్కన ఐరిష్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన ఈ మ్యాసివ్ కాంప్లెక్స్ దాదాపు 70 ఫుట్బాల్ మైదానాల సైజులో ఉంది. లోపలికి అడుగు పెట్టగానే 7,000 ఏళ్ల చరిత్రకు చెందిన 1,00,000కు పైగా ఆర్టిఫాక్ట్స్ మనల్ని ఆ టైం ట్రావెల్ లోకి తీసుకెళ్తాయి. ఇది విజిటర్స్ కు స్పెక్టాక్యులర్ టేస్ట్ ఆఫ్ హిస్టరీ. ఈ మ్యూజియం ట్రెజర్ హంట్ లాంటిది. ఇక్కడ ఫెరో ట్యూటన్ ఖామున్ ఐకానిక్ గోల్డెన్ బరియల్ మాస్క్ తో పాటు ఆయనకు చెందిన 5,000 ట్రెజర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా 42 మీటర్ల పొడవున్న ఫెరో ఖుఫు లెగసీ బోట్ కూడా డిస్ప్లేలో ఉంది. ఇక మ్యూజియం సెంట్రల్ ఏట్రియం లో కోల్సల్ స్టాచ్యూ ఆఫ్ కింగ్ రామ్సెస్ మనకు స్వాగతం చెబుతుంది. 11 మీటర్ల హైట్, 83 టన్నుల బరువున్న ఈ గ్రానైట్ మాస్టర్ పీస్ ప్రాచీన వైభవానికి సింబల్. ఈ రామ్సెస్ విగ్రహం 2006లో కైరోలోని రామ్సెస్ స్క్వేర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఈ రీలొకేషన్ జర్నీ నిజంగా ఒక ఇంజనీరింగ్ ట్రయంప్. దశాబ్దాల పాటు కైరో ట్రాఫిక్ పొల్యూషన్ మధ్య ఉండి డ్యామేజ్ అవుతున్న విగ్రహాన్ని కాపాడటానికి అధికారులు ఈ సేఫ్ హోమ్ కు తరలించారు. మెంఫిస్ నుంచి మొదలైన రామ్సెస్ జర్నీ ఇప్పుడు మోడర్న్ గిజాలో కంటిన్యూ అవుతుంది. ఈ హిస్టారికల్ మూవ్ ను చాలా మంది ఇంపాసిబుల్ అన్నారు, కానీ ఈజిప్టియన్స్ ఇంజనీర్లు దాన్ని తప్పు అని ప్రూవ్ చేశారు. జమ్ 1 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తో రామ్సెస్ II విగ్రహం గర్వంగా మెజెస్టీతో ఈ మ్యూజియం నిర్మాణానికి సాక్షిగా నిలబడింది. గ్లోబల్ హబ్ ఆఫ్ హిస్టరీ అండర్ వండర్ గా మారాలనే ఈజిప్టు ఆశయాన్ని ఈ మ్యూజియం రిఫ్లెక్ట్ చేస్తోంది.